ఆపదామభర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం వరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధు సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయై యశోకవన్నిం జనకాత్మజాయై ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. జయత్యతి బలో రామో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 31వ సర్గ. ఈ సర్గలో విశేషం ఏమిటంటే మాయ అంత మాయల మారి ఈ రావణాసురుడు ఈ మాయలు ప్రయోగిస్తున్నాడు. అంటే ఏమిటనమాట, సులభంగా సీతను ఎట్లా వశం చేసుకోవాలి యుద్ధం లేకుండా అనేటువంటి ఉపాయాలు. ఆయనకి మాయలు ఉన్నాయి కాబట్టి మాయను ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గర ఒక మాయలవారి ఉన్నాడు. ఈయనే అసలు మాయలవారి. ఆ మాయలవారి పేరేంటి విద్విజ్జిహ్వుడు. ఏం చేశాడంటే ఈయన రావణాసురుడు ఆ విద్విజ్జిహ్వుడిని పిలిపించాడు. పిలిపించి నీవు రాముని శిరస్సుని రాముని యొక్క ధనుర్బాణాలని నువ్వు తయారు చేయవాయి నువ్వు అని ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు. అంటే ఏంటి, మాయగా సృష్టించేసేసేయాలన్నమాట. ఆభరణాలు అనేవన్నీ తయారు చేసేసేయి, రావణుడు ఎలా ఉన్నాడు అని ఈ విధంగా చెప్పేసేసి ఆయనకు వెంటనే ఒక బహుమానం కూడా ఇచ్చేసేసాడు. ఈ విద్విజ్జిహుడికి ఒక బహుమానం, ఒక ఆభరణం, తన చేతుకున్నటువంటి ఒక కంకణం ఒకటి ఇచ్చేసేసాడు. సరే, ఆయన ఇచ్చేసిన తర్వాత ఇక రావణాసురుడు ఎక్కడికి వెళ్ళాడు? అశోకవనంలోకి వెళ్ళాడు. అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమనంటున్నాడు అనంటే, ఏ సీతాదేవి, నీ భర్తని మేము యుద్ధంలో చంపేశాం, ఆయన నిద్రపోతున్నాడు, మేము చంపేశాం అని ఇక ఏం చెబుతున్నాడో చూసుకోండి. విశేషమైనటువంటి మూఢురాల, తెలివి తక్కువదానా, చచ్చిపోయినాడు వాడు, ఇంకా ఎందుకు నా దగ్గర చేరు అని అంటున్నాడు. అసలు రాముడు ఎట్లా మరణించాడో చెబుతాను నేను ఒకసారి. ఎలా చచ్చిపోయాడో నేను చెబుతాను ఒకసారి విను. మా సైన్యం అంతా వెళ్ళింది, మా రాక్షస సైన్యం అంతా ఆ వానర సైన్యం మీదకి వెళ్ళింది. మా రాక్షస సైన్యానికి సేనాపతి ప్రహస్తుడు. ఈ ప్రహస్తుడు ఏం చేశాడంటే రాక్షస సైన్యం రాత్రి ఎందు తీసుకొని వెళ్ళాడు. రాత్రి ఎందు వెళ్ళి ఏం చేశాడు, రాముడి సైన్యాన్ని చంపి వేసేసాడు. రాముడు నిద్రపోతున్నాడు, చంపేసేసాడు. రాముడు నిద్రపోతున్నట్ట, చంపేశాడట. ఇక్కడ విశేషం ఉంది. ఏమిటంటే రామునికి బలాతి బల విద్యలు ఉన్నాయి. మొదటి సర్గలోకి వెళ్ళండి. విశ్వామిత్రుడు ఇచ్చినట్టు బలాతి బల విద్యలు. దాని యొక్క విశేషం ఏమిటంటే ఆకలి దెబ్బలు కావు ఒకటి. రెండోది, తాను నిద్రపోతున్నా కానీ ఏ శత్రువు సంహరించడు. శత్రువు ఎవరు రాలేడు, సంహరించలేడు. అసలు బలాతి బల విద్యలు అవి విశ్వామిత్రుడు ఇచ్చాడు ఆయనకి. కానీ ఈ సంగతి ఏమిటనమాట, వీడు ఈ విధంగా చెబుతున్నాడు, నిద్రపోతున్నాడు, చంపేశాం. ఇక సంగతి వస్తున్నాడు. మా వాళ్ళందరూ ఆయుధాలు తీసుకొని పోయినారు. ప్రహస్తుడు ఏం చేసాడో తెలిసిన మొట్టమొదట రాముని
నిద్రిస్తున్నాడు రాముని మహా ఖడ్గంతో నరికి వేసేసాడమ్మా. చూశాడు నిద్రపోతున్నట్ట, నరికి వేసేసాడు. ఇక ఆ తర్వాత మరి మా తమ్ముడు ఉన్నాడుగా, ఎవరు విభీషణుడు, వాడినేమో బంధించేసేసారు. వాడిని చంపలేదు, వాడినేమో బంధించేశారు, తాళతోటి కట్టేశారు. ఇక లక్ష్మణుడు ఇతర వానరులు దిక్కులు బట్టి పారిపోయారు. భయపడి వానరులు లక్ష్మణుడు అందరూ పారిపోయారట. ఇప్పుడు విశేషం ఏంటంటే లక్ష్మణుడిని చంపలేదు. దానికి ఎందుకు చివరికి వస్తుంది, వీడు చెప్పే దానిలో ఏంటో విశేషం. లక్ష్మణుడను కొంతమంది వానరులేమో పారిపోయినారు. ఇకపోతే సుగ్రీవుని కంఠములు రాక్షసులు ఖండించారు. తర్వాత హనుమ ఉన్నాడుగా, అసలు మాకి తగలబెట్టాడే విషయాలు ఏదో పెద్దగా చెప్పుకుంటున్నాడు. హనుమ ఏం చేశారు తెలిసిన, హనుమ గడ్డమును పగల కొట్టి పారేశారు. అంటే ఆయన ముఖాన్ని ముక్కలు చేసి పారేశారమ్మా. నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏదో హనుమ ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నావు ఏంటి, మా వాళ్ళు చూసుకొని ముక్కలు చేసేసారు. ఇకపోతే జాంబవంతుడు ఉన్నాడు, ఆయన్ని పట్టిశ్రమల చేత అనే ఆయుధాల చేత ఖండించేశారు, వాడిని చంపేసేసారు. ఇంకా మహింద ద్వివిధులు ఉన్నారు, అశ్విని దేవతల కుమారులు, వాళ్ళు మహింద ద్వివిధులు. వాళ్ళు రాక్షసులు ఏం చేశారు, మా రాక్షసులు వాళ్ళ నడుములను ఖండించారు. వీడు పదాలను చెక్కడ లేవనే కానీ ఇంకెక్కడెక్కడ పదాలన్నీ చూసి పెడుతున్నాడు మాయగాడు వీడు. మహింద ద్వివిధుల నడుములను ఖండించేశారట పాపం. ఇంకా కుముదుడు అనేవాడు ఉన్నాడు, ఆయన్ని బాణాలు చేసి చంపేశారు. అంగదుడు ఉన్నాడే, ఆయన అనేక బాణాలతో కూల్చేసేశారమ్మా. అంగదుడు కూడా చచ్చిపోయినాడు. ఇకపోతే అక్కడ నిద్రిస్తున్న వానరులు చాలా మంది, వాళ్ళందరూ చంపేసేసారు. ఎవరు లేరు అసలు, అందరూ పారిపోయారు. రాక్షసులకు భయపడి కొందరు వానరులు సముద్రంలో పడి చచ్చారు. కొంతమంది పరిగెత్తుతుంటూ పోయి సముద్రంలో పడి చచ్చిపోయినారు కొంతమంది వానరులు. మరికొందరు ఆకాశమును ఎగిరిపోయినారు, పారిపోయారు. కొందరు వృక్షములను ఆశ్రయించి చెట్ల మీద పోయి కూర్చున్నారు. రాక్షసులు చాలా మంది వానరులను సముద్ర తీరిన పర్వతములందు వనములందు చంపివేశారు. అక్కడ చిక్కిన వాడిని చిక్కినట్టు వానరులను చంపేసేశారు మా రాక్షసులు. ఈ విధంగా నా సైన్యం నీ భర్తను వానర సేనను చంపివేసేసింది. ఇదిగో రక్తముతో తడిసిన నీ భర్త శిరస్సును తీసుకువచ్చి తిని, రక్తం గారుతూ ఉన్నది ఈ శిరస్సుకి అని ఏం చెప్పాడనమాట. అప్పుడు పక్కనే ఒక రాక్షస స్త్రీకి చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను ఇంత క్రితం చెప్పాను విద్యుజ్జుకుడికి శిరస్సు తయారు చేయమని, నువ్వు వెళ్ళి వెంటనే విద్యుజ్జుకుడికి యుద్ధరంగం నుండి తెచ్చిన రాముని శిరస్సును తీసుకురా, యుద్ధం అని చెప్పు వాడికి. ఆ చెబితే వాడు పట్టుకొస్తాడు. అప్పుడు విద్యుజ్జుకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, శిరస్సును ధనస్సును తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వాడేం చేశాడు, అక్కడ పెట్టేసేసి వాడు అదృశ్యమైనాడు. శిరస్సును ధనస్సును తెచ్చాడు. పిమ్మటి రావణుని ఆంతరంగ విద్యుజ్జుకుడు తీసుకొచ్చాడు. సరే తీసుకొచ్చి పెట్టేసి సీత ఎదుట ఉంచు అని చెప్పాడు, పెట్టేసేసాడు. ఈమె రాముని అంత్యదశను స్వయముగా చూస్తుంది. రాముడు అంత్యదశ చూసుకోమ్మా మీ ఆయన యొక్క శిరస్సుని, ఇది రాముని యొక్క దశ అని రాముని మాటలు విని ఆ రాక్షసుడు రాముని శిరస్సును అక్కడే పడేసేసి వెంటనే అదృశ్యమయ్యాను. ఇక వీడు ఉండాల, వీడు పెరిగెత్తాడు ఈ మాయలవారి. అయితే ఈవిడు అసలు మాయలవారి ఉన్నాడు రావణాసురుడు, వాడు మాత్రం ఉన్నాడు. ఇక్కడ విశేషం జరుగుతుంటుంది. సరే వీడు ఈ విధంగా వర్ణించి చెప్పాడు. రాముణ్ణి చంపిన విధము, వానరులందరినీ చంపిన విధము అవన్నీ వర్ణించి సీతాదేవికి చెప్పాడు. చెప్పిన తర్వాత రాముడు అంటున్నాడు, ముల్లోకములో ప్రకాశించు రాముని ధనుస్సు అని ధనుస్సును సీత ఎదుట పడవేశాను. ఇదిగో చూడు, నువ్వు ధనస్సు ఏదో పెద్ద అనుకున్నా, కోదండ రాముడు అంటున్నాడు, ఇదిగోబడు అదిగో శిరస్సు చూసుకో ఏమైనా అని అంటున్నాడు. ఈ ధనస్సును రాత్రి ప్రహస్తుడు మానవుడైన రాముని వధించి ఇక్కడికి తెచ్చాడు. తెలిసిన శిరస్సుని ఆ ధనుర్బాణాలను తీసుకొచ్చాడు. చూసుకో, నీకు ఆనవాలు చూసుకో, సరిగ్గా ఉందా లేదో శిరస్సు చూసుకో, మీ ఆయన శిరస్సే ఇది. ఈ విధంగా రావణుడు విద్యుజ్జుకుని సహాయంతో రాముని శిరస్సును ధనస్సును ఈ విధంగా అక్కడ పడేసేసి, ఇక అమ్మా నీకు ఎవరు లేరు. ఇప్పుడు చివరికి ఏమిటంటే కంక్లూజన్ నీతో చెప్పినటువంటిది చివరి మాట చెబుతున్నాను, ఇక నీవు నాకు వసురాల ఒకము. ఇది తాత్పర్యం చివరికి. అది ఈ తాత్పర్యానికి ఇంత పని, ఇన్ని అబద్ధాల కోతలు పోసాడు వీడు. అంటే అర్థం ఏంటి, కామార్తుడైనటువంటి వాడు ఎన్ని పనులైనా సరే, ఎన్ని రకములైనటువంటి వాడిని సరే అన్నిటినీ వెనకాడకుండా చేస్తాడు. కామార్తాహి
అంటే కామార్తుడైనటువంటి వాడుకు నభయం నలజ్జ, వాడికి ఏముండదు, అన్నీ చేసేస్తుంటాడు. కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాత మరి సీత విలపించుట, ఇక్కడ ఆధ్యాత్మిక చింతన కూడా ఉన్నది. ఇప్పుడు నిజంగా అక్కడ పడేసిన తర్వాత ఎవరైనా సహజంగా దుఃఖిస్తారు. ఇప్పుడు మాయ అనేటువంటిది తెలియదు కదా. ఇప్పుడు పిల్లల ముందు అరే ఇదిగోరా మామిడి పండు ఇట్లా మాయ, వాడు మ్యాజిక్ వాడు చూపిస్తాడు, అరే వెలే వచ్చిందే అనేది వాడు సంతోషిస్తుంటాడు. కానీ ఇది మాయ అనే సంగతి వాడికి ఏం తెలుసు, పిల్లగాడికి. అట్లనే ఈ విధంగా ఈ మాయ అనేటువంటిది ఏంటంటే గుర్తుపట్టలేదు ఒకటి. రెండవది సీతాదేవి కూడా ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో చెప్పినట్టు కూడా ఇక్కడ ఉన్నది మాయా సీత ఇక్కడ ఉంది. అంటే ఏమిటంటే రావణాసురుడు ముందు ఏడుస్తూ ఉండాలి, ఏడవకుండా చిరునవ్వుతో ఉంది అనుకో పరిస్థితి మారిపోతుంది, పరిస్థితి మారుతుంది. అంటే ఏమిటి, నా ఏంటి అసలు ఏడవటం లేదు, అసలు ఏమిటి నా మాయ అంతా తెలిసిపోయింది అనమాట. కాబట్టి ఇంకొక మాయ ఏదో మన్నాలి. అందుకని ఏంటంటే సహజమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నది. ఇది ఆధ్యాత్మిక చింతన, అది అధ్యాత్మ రామాయణం అది. అందుకని ఈమె ఏడుస్తున్నది. ఏమిటి ఈ రాముడు పోయినాడేనని. ఏం మొట్టమొదట ఏమని ఎవరిని నిందించిందంటే కైకేయిని నిందించింది. కైకేయి నీ కారణం కదా మా ఆయన చచ్చిపోయినాడు, నువ్వు వరాలు అడిగావు కదా, ఆ వరాల కారణంగా వరిగెత్తుకుంటూ ఇటు వచ్చాము, చివరికి నువ్వే అసలు ఈ దీనికి అంతటి కారణము. కైకేయిని కాసేపు నిందించి నీ కోరిక అంతా తీరింది కదా, ఇక కులానికి పేరు ప్రతిష్ఠులైనటువంటి రామచంద్రమూర్తి సంహరింపబడ్డాడు కదా, నీ కళ్ళు బాగా చల్లారని కదా, ఓ అది ఇది ఈ విధంగా అంటున్నది. మనవాడు అక్కడే ఉన్నాడు, ఎవరు రావణాసురుడు. వాడు అనుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆహా నేను వేసిన ప్లాన్ బాగా పనిచేసింది అనమాట అని అనుకుంటున్నాడు. అంటే నిజంగా మరి దుఃఖం ఉండదు అనమాట, అదనమాట. ఇంకా అనుకుంటున్నదేమా, ఇవేమో మహాబాహో వీరత్వంను పాలించువాడా, ఇప్పుడు నీ అంత్యావస్థను చూడవలసి వచ్చినది కదా, నేను విధవరాల నైతిని, భార్య దోషం వల్ల భర్త ముందు ఎప్పుడైనా కానీ భర్త ముందు మరణించడం భార్య బాగలేదు. చూడండి, భార్య అంటే భార్య ముందు భర్త మరణించడం, అంటే భార్య ఉండి భర్త మరణించడం అది బాగలేదండి. అంటే అప్పుడు ఏమవుతుంది, భర్త మరణిస్తే నేను విధవరాలను అవుతాను. నేను ఎప్పుడు ముందు నేను పోవాలి, నేను పోవాలి అని అంటే ముత్తైదువుగా పోవాలని అని అట్లుండాలి. కానీ ఎక్కడ నేను విధవరాలుగా ఉంటే ఏంటి, అది నాకు దురదృష్టం చూసుకో, నేను విధవరాలు అయిపోయినాను నేను అని అంటున్నది. అని ఈ విధంగా ఆమె చెప్పుకుంటూ ఆ బాధతోటి ఈ విధంగా ఉన్నది అనమాట. ఈ విధంగా ఆ రాముని యొక్క శిరస్సును పట్టుకొని కౌలించుకొని ఏడుస్తూ చాలా ఇదిగా ఉన్నది అనమాట. ఇప్పుడు ఒక విశేషం, ఒక రహస్యం చెబుతున్నాడు రెండో పేరాలో. ఇక్కడ ఒక సందేహం కూడా తీరిపోతుంది మనకి. ఇక్కడ చెబుతున్నది ఆమె రెండో పేరాలో, రామ నీవు బాలుడుగానున్న అప్పుడు నీవు బాలగా ఉన్నప్పుడు నన్ను సహధర్మచారిణిగా స్వీకరించితివి. ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద పరిశోధకులు కూడా వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు రాముడి వయసు ఎంత, 13 ఏళ్ళు, సీత వయసు ఎంత, 8 ఏళ్ళు అని. పెళ్లి అయిపోయిన తర్వాత 12 సంవత్సరాలు అయోధ్యలో ఉన్నారు. అప్పుడు 13 + 12 25, 25 సంవత్సరాలు నిండిన తర్వాత రాముడు అరణ్యానికి వచ్చాడు. అలానే సీతకి 8 + 12, 8, 12, 20, 20 నిండించిన తర్వాత 21లో వచ్చింది. ఇద్దరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు అరణ్యవాసాన్ని అనుభవించారు, ఇది అర్థం. ఇక్కడ ఈ వాక్యం బట్టి వాళ్ళ వయస్సు తెలుస్తున్నది అని ఇక్కడ చెబుతున్నమాట. నీతో ఉన్న నన్ను ఎందుకు ఉపేక్షించుచుంటివి, నాకు ఎందుకు బదులు చెప్పడం లేదు ఈ విధంగా అంటూ రావణాసురుణ్ణి అంటున్నది. ఏమనంటే, అయ్యా నన్ను కూడా చంపేసే, నేను కూడా ఇద్దరం కలిసిపోతాం అని అంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నది అంటే ఆమె, వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇక లక్ష్మణుడు మిగిలాడు. ఈ లక్ష్మణుడు ఎక్కడికి వెళ్తే అయోధ్యకు వెళ్ళి ఏం చెబుతాడు, కౌశల్యకి చెబుతాడు, అమ్మా ఈ విధంగా పోయినారమ్మా అని చెబుతాడు. చివరికి లక్ష్మణుడు ఒక్కడు మిగిలాడు, ఎందుకంటే ఈ వార్త చెప్పాలి కదా, అందుకని ఆ లక్ష్మణుడు చంపలేదు వీళ్ళు అని పైకి అనుకోవటానికే. ఇదంతా మాయ.
అనమాట. సరే, ఈ విధంగా చెబుతూ ఈ విధంగా ఉన్న తర్వాత రావణాసురుణ్ణి నన్ను కూడా చంపివేసేసేవయ్యా, నేను కూడా భర్తతోటి వెళ్ళిపోతాను అని రాముని శిరస్సును తన యొక్క ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చున్నది. ఈ సందర్భంలో ఒక రాక్షస భటుడు వచ్చాడు. ఇక్కడ ఒక విశేషం. ఒక రాక్షస భటుడు వచ్చేసేసి రావణుడికి నమస్కరించి, జయం జయ మహారాజా, మీ దర్శనము కొరకు అమాత్యులతో ప్రహస్తుడు వచ్చినాడు. ప్రహస్తుడు అంటే ప్రధాన సేనాపతి. ప్రహస్తుడు ప్రధానమైనటువంటి వీడే, అసలు ప్రహస్తుడే ముఖ్యమైన అమాత్యుడు, అంటే ప్రైమ్ మినిస్టర్. అది ఒక రకంగా ఆయన దగ్గర ఉన్నటువంటి అసలు అమాత్యుడు వీడే. ఈ ప్రహస్తుడు ఇంకా అమాత్యులు అందరూ కూడా మీకోసం వచ్చారండి మహారాజా, ముఖ్యంగా అత్యవసర కార్యం మీతో ఉన్నది, నీవు వారి దర్శనము చేయుము, వాళ్ళు ఎదురు చూస్తున్నారండి అని వాడు ఒక భటుడు చెప్పాడు. రావణుడు ఆ మాటలు విని అశోకవనం వదిలి మంత్రులను చూచుడు వెళ్ళాడు. ఓహో, ఏదో ఉన్నది విశేషం తెలుసుకున్నాడు. మంత్రులతో చేయవలసిన కార్యములు రాముని గురించి తెలుసుకుని తగిన కార్యం చేశాడు. ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయినాడో ఇక్కడ విశేషం. రావణుడు అక్కడి నుండి వెళ్ళిన వెంటనే శిరస్సు ధనుస్సు అదృశ్యము. అది అంటే వాడు ఉన్నంత కాలం ఆ మాయ పనిచేస్తుంటుంది, వీడు వెళ్ళిపోగానే మాయ కూడా వెళ్ళిపోయింది. ఇది మరి ఉన్నటువంటిది సత్యం కనుక అయితే అట్లా ఉండాలిగా, వెళ్ళిపోయింది. రావణుడు సేనాపతులకు ఆజ్ఞ ఈ విధంగా చెబుతున్నాడు. ఏమి చెబుతున్నాడంటే, భీమ విక్రములైన మంత్రులతో రావణుడు యుద్ధముకు సంబంధించిన కార్యములు ఇవన్నీ కూడా ఆరంభం చేస్తూ ఏమిటనో భేరీ నినాదములు చేయొచ్చు, నా సర్వ సైన్యమును తీసుకుని రండి, సైన్యాన్ని అంతటినీ రెడీ చేయండి అని చెబుతున్నాడు. వెళ్ళిపోయినాడు ఇక్కడి నుంచి, సీతాదేవి దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు. రాముడి శిరస్సు లేదు, బాణాలు లేదు, అంత అదృశ్యం అయిపోయింది. ఇక్కడ అంతా అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఒక విశేషం రాబోతున్నది. ఒక విశేషం ఏమిటంటే, రావణుని మాయను శరమ సీతకు చెప్పి ఓదార్చుట. ఇది ఇక్కడ ఒక రహస్యం అవుతుంది రామాయణంలో. ఇప్పుడు సీత ఏమనుకుంటున్నది, రాముడు పోయినాడు అని అనుకున్నది. రాముడు పోయినాడు అని అనుకున్న తర్వాత ఇంకా ఆమె ఇక చచ్చిపోతే మంచిది ఈ విధంగానని దాంతో ఎంతో ఇదిగా అయిపోతున్నది. అంటే అర్థం ఏమిటి, ఇంతటితో రామాయణం అయిపోయిందా, కానీ రావణాసురుడు మాత్రం చావలేదు, అయిపోయిందా అని అనిపిస్తుంది. రామాయణంలో గొప్ప విశేషం ఏంటంటే, రామకథ ఇంతటితోటి అయిపోతున్నది అనేటప్పటికీ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఇది రామాయణంలో గొప్ప విశేషం. ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. స్త్రీయే నడుపుతుంటుంది రామాయణం మొత్తాన్ని. మొట్టమొదట కైకేయి ప్రవేశించింది. కైకేయి దగ్గర ఉన్నటువంటి ఎవరు, మంథర. అంటే ఏమిటి, రేపు రాజ్యపట్టాభిషేకం. రాజ్యపట్టాభిషేకం చేశారండి ఆయన. చేసిన తర్వాత అడవులకు ఎందుకు వస్తాడు, అడవులకు రాడు. మరి అసలు ఆయన ఎందుకు పుట్టాడు, అసలు మొదటి సర్గలో ఉంది, బాలకాండలో. దేవతలందరూ అడిగారు, రావణాసురుడు ఉన్నాడండి, మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాడండి, ఈ విధంగా వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తే నారాయణుడు, నేను రామావతారం దాల్చి రావణాసురుడిని వధిస్తాను అని మాట ఇచ్చేసేసి దశరథ సునుడుగా వచ్చేసేసాడు. ఇది మనకి కనబడుతుంది. మరి దీని ప్రకారంగా అప్పటికి రాముడికి 25 సంవత్సరాల వయసు ఉంది. దశరథుడు పట్టాభిషేకం చేస్తానన్నాడు. ఇవాళ పిలిచి అంతా చెప్పేశాడు, రేపు రెడీగా కావయ్యా, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పేశాడు. అది చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆ పట్టాభిషేకం అయిపోయింది అనుకోండి, రామాయణమే లేదు, పుస్తకమే లేదు, అసలు ఈ కథే లేదు అసలు. అప్పుడు మరి దేవతల కార్యం నెరవేరాలి కదా, మరి అప్పుడు ఎట్లా అని అంటే, ఒక స్త్రీ ప్రవేశించింది. ఆ స్త్రీ మంథర ప్రవేశించేసేసి మంథర కైకేయికి బాగా నూరిపోసింది. కైకేయి మొట్టమొదట ఏమన్నది, రాముడి పట్టాభిషేకం అంటే చాలా సంతోషించింది. చాలా సంతోషం, రాముడు పట్టాభిషేకమా, నువ్వు మంచి మాట చెప్పావాయి, మంథరా నీకు ఇదిగో బహుమానం అన్నాడు. అటువంటి ఆ కైకేయిని మార్చిపారేసింది. అంటే అర్థం ఏమిటి, రాముడు పట్టాభిషేకం కనుక అయితే ఇక్కడ రావణ సంహారం జరగదు.
అందుకని స్త్రీ ప్రవేశించింది. స్త్రీ ప్రవేశించి ఏం చేసింది అనమాట, దారి ఎటు తీసుకుపోతున్నది, రావణ వధకి తీసుకుపోతున్నది. కానీ వాస్తవానికి ఎటు జరుగుతున్నది, రావణ వధ అనే దృష్టి లేదు. వీళ్ళకేమనుకుంటున్నారు, దశరథుడు కానీ రాముడు కానీ వాళ్ళందరూ అయినా రావణాసురుని చంపాలని అనుకుంటున్నారా? అసలు ఆ సంగతే లేదు కదా. అనగా ఏమిటన్నా కాలము, అది కాలము ఎటు తిప్పుతున్నదో ఏమిటో ఎవరికీ తెలియదు. ఎందుకు ఆయనకి వనవాసానికి వెళుతున్నాడో కాలానికే తెలుస్తుంది, రెండో వాళ్ళకి తెలియదు. సరే, వనవాసానికి వెళ్ళాడండి. వెళ్ళి 14 సంవత్సరాలు ఉండాలి. 14 సంవత్సరాలు ఉండాల్సి వచ్చేటప్పటికి చివరి సంవత్సరం వచ్చింది. ఈ 14 సంవత్సరాల్లో ఆ రాక్షసులను చంపుతూ కూర్చున్నాడు. సరే, అంతటితోటి 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు కదా. ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు రావణాసురుడు ఎలా చచ్చిపోతాడు? రావడు. మళ్ళీ స్త్రీని ప్రవేశపెట్టాడు. ఎవరు స్త్రీ అంటే శూర్పణఖని తీసుకొచ్చాడు. ఆ శూర్పణఖని తీసుకొచ్చాడు కదా. ఆ శూర్పణఖ సరే ఏదో గొడవ చేసింది. సరే, అక్కడ లక్ష్మణుడు ఏం చేయడం, దాని ముక్కు చెవులు కోసాడు. ఇది అసలు తగువకు మూల కారణం అది. రాక్షసి కదా ఇది అసలే. ఈ వెళ్ళి ఏం చెప్పింది అనమాట వాళ్ళకి, ఆ కరుడికి చెప్పాల్సినన్ని నూరు పోసి 1, 2 అంతా కలిపి చెప్పేసేసి సరే యుద్ధంకి. సరే, ఏమైంది, సరే కరుడితోటి యుద్ధం జరిగింది, రాక్షసులందరినీ చంపేశారు. సరే, కానీ ఇంతటితో అయిపోయింది కదా. అయిపోయింది, ఇంటికి పోవచ్చుగా. అయిపోయింది, ఇంటికి పోవచ్చు. ఇంకా సీతాపహరణం కాలేదు, ఇంటికి పోవచ్చు కదా. శూర్పణఖ మళ్ళీ ఏం చేసింది తెలిసిన, లంకలోకి పోయింది. లంకలోకి పోయి తన కోరిక నెరవేరలేదు. రావణాసురుడికి చెప్పింది. సీత అనేటువంటి ఉన్నది, ఓహో అంతా ఇంత అనుకుంటూ చెప్పేటప్పటికి వీడికి అసలే కామ దృష్టి కదా. వీడేం చేశాడు అనమాట, ఆ మారీచుడి దగ్గరికి వచ్చేసేసి, ఎంత మారీచుడు ఎన్నో మంచి మాటలు చెప్పినా వాడు వినలేదు. చివరికి ఏం చేశాడు, అపహరణ చేశాడు. అపహరణ చేసి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎట్లా వశం చేసుకోవాలి అని ఎన్ని ఉపాయాలు అన్నాడో తెలియదు. చాలా ఉపాయాలు, ఆశలు చూపించాడు, ఎన్నో ఆశలు చూపించాడు, ఏమి లాభం లేదు. చివరి యుద్ధానికి వచ్చేటప్పుడు ఇంకేం చేశాడు అనమాట, ఇంకొక ఉపాయం అన్నాడు మాయలవారి గట. ఈమె యొక్క మనస్సు మారాలి గనక ఆ మాయా రాముని యొక్క ఆ శిరస్సుని బాణాలను తీసుకొచ్చి అక్కడ పడేసేసాడు. దీంతో ఏమవుతుందనమాట, ఇంకా రాముడు లేడు కదా, ఇక నాకు వశమైపోతుంది, ఇంకెక్కడికి పోతుంది, ఇంకెక్కడికి పోలేదు కదా అని అనుకొని నీవు నాకు వసురాలు పోగితివి అని అంటాడు. అంతటితో అయిపోయింది. మరి ఇక్కడ నిజంగా ఏంటిది, మాయ, అదంతా మాయల మారి. ఈ మాయల మారి వచ్చినప్పుడు ఈమె సీతాదేవి ఎలా ఉందంటే చాలా కుంగిపోయి, బాగా మనిషి అంటే సహజమైనటువంటి స్థితి ఎట్లయితే ఉంటారో అట్లా ఆ విధంగా ఉన్నది. అంటే రాముడు చనిపోయినాడు అని అనుకుంటున్నది ఆమె, నిజంగా రాముడు పోయినాడు అని అనుకుంటున్నది. ఇప్పుడు రాముడు పోయినాడు అని అనుకున్నప్పుడు రామాయణం అయిపోయింది. అప్పుడు రామాయణం అయిపోయింది. సీత ఏం చేస్తుంది అనమాట, ఇక రాముడు లేడు కాబట్టి ఇంకా నేను ఎందుకు బతికేది అని ఊరేసుకొని చచ్చిపోతుంది. ఊరేసుకొని చచ్చిపోతే ఇంకా రామాయణం ఎక్కడ ఉంది, రావణాసురుడు ఎక్కడ వధింపబడతాడు, కాడు. అందుకని ఈ కారణమనే కాకుండా రావణాసురుడు ఆమె దగ్గర సరమ అనేటువంటి ఒక ఆమెను నియమించాడు, రాక్షస స్త్రీని. ఈమెను ఎందుకు నియమించాడంటే ఈమె ఎప్పుడైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో, ఏమిటి ఆత్మహత్యలు కానీ ఇటువంటి బయలు దూకటం, సరస్సులో దూకటం, చచ్చిపోవటం, కత్తి పెట్టి పొడుచుకోవటం ఏమైనా చేసుకుంటుందేమో, అందుకోసం ఉంచిపెట్టాడు. అది నువ్వు జాగ్రత్తగా కాపలా కాస్తూ ఆమెను రక్షిస్తూ ఉండు అని. సరమ అనేటువంటి ఈమె రాక్షస స్త్రీ అయినా కానీ రాక్షస బుద్ధి లేదు ఈమెకి, ఇది ఇక్కడ విశేషం. ఈమె ప్రవేశించింది అనగా ఎక్కడైతే రామాయణం అయిపోతుందో అనేటువంటి సందర్భం రాగానే ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. స్త్రీ ప్రవేశించి రామాయణాన్ని నడుపుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, రావణ వధకు దారి తీస్తూ ఉంటుంటుంది. ఒక స్త్రీ వచ్చి
రావణ వధకు దారి తీస్తుంటుంది. ఇంతటితో అయిపోయింది అని అనిపిస్తుంటుంది. ఇక్కడ సరమ అనేటువంటి ఆమె వచ్చింది 34వ సర్గలో. సరమ ఈమె వచ్చేసింది అనమాట. రావణాసురుడు ఈమెని నియమించాడు, ఆమె సంగతి అంతా చూసుకోవమ్మా అని. సరే, ఆ సరమ వచ్చేసింది. ఇక్కడ సరమ అంటున్నది, నేను ఎవరికీ కనపడకుండా రాముని దగ్గరకు వెళ్ళి నీ వార్తను చెప్పి రాముని క్షేమను తెలుసుకొని రాగలను. నిరాలంబమైన ఆకాశం నా గమనమును ఎవరు పట్టుకోలేరు అని ఈ విధంగా చెప్పింది. నేను అక్కడికి వెళ్ళి అంతా రాముని యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని వస్తానని చెప్పింది. సీత సర్వను రావణుడు ఏమి చేస్తున్నాడో తెలుసుకొని రమను అని చెప్పింది ఈ విధంగా. అయితే రావణాసురుడు ఈ సందర్భంలో ఏం చేస్తున్నాడు అనేటువంటి ఇక్కడ దీనిలో ఇంకా ముందు 33వ సర్గ ఉంది. ఇది చెప్పుకున్న తర్వాత చూద్దాం. సరమ వచ్చిన తర్వాత మాయను సరమ సీత చెబుతున్నది. 33వ సర్గ 304వ పేజీలో సరమ సీతను రక్షించుటకు రావణాసురుడు నియమించాడు. ఆమె అందరి వలె ఉన్నటువంటి ఆమె దయార్ద్ర హృదయురాలు. ఆమె సీతను తన స్నేహితురాలుగా భావించింది. ఈ సందర్భంలో ఈమె ఏమంటున్నదంటే, సీతాదేవిని, నీవు మనస్సులో వ్యధ చెందకము, రావణుడు పలికిన మాటలు నేను ఆకాశమును అదృశ్య రూపంలో ఉండి విన్నాను. ఏ విశాలాక్షి, నీపై గల స్నేహభావముచే రావణునకు భయపడను. రావణుడు అంటే నాకు భయం లేదు. నాకు నేను కనపడకుండా తిరిగేసేస్తా. నేనంత వాయువు కన్నా వేగం కలిగినటువంటి గాను. మైథిలి, రావణుడు శీఘ్రమే ఎందుకు వెళ్ళినాడో నేను వెలుపలికి వచ్చి సర్వము తెలుసుకున్నాను. ఎందుకు వెళ్ళాడు అని. ఎందుకు వెళ్ళాడంటే ఇక్కడ తెలుసుకున్నాను. బుద్ధిమంతుడైన రాముని నిద్రలోనూ ఎవరు ఆక్రమించలేరు. పురుషశ్రేష్ఠుడైన రాముని చంపుడు అసంభవము. దేవతాశ్రేష్ఠుడై ఇంద్రుడు దేవతలు రక్షించుతున్న విధముగా రాముడు వృక్షములే ఆయుధములుగా వానరులను రక్షిస్తున్నాడు. అసలు రాముడే అందరినీ రక్షిస్తున్నాడండి, వానరులందరినీ. వారిని చంపడం ఎవరికి శక్యం కాదు. వానరులు గాని రాముణ్ణి గాని చంపడం ఎవరి వల్ల కాదు అని చెబుతూ సరమ చేసిన రామవర్ణన చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, రామాయణంలో అందరూ రామవర్ణన చేశారు. శూర్పణఖంతడిది కూడా రామవర్ణన చేసింది. దశరథుడు రామవర్ణన చేశాడు. అలానే భరతుడు రామవర్ణన చేశాడు. ఏమిటి తర్వాత హనుమంతుడు కూడా చేశాడు. కరెంట్ పోయినట్టుందండి. మ్యూట్ లో ఉన్నారు గురువు గారు, మ్యూట్ లో ఉన్నారు. వాల్మీకి రామాయణం అంతా కూడా చాలా మంది శూర్పణఖంతుడిది కూడా రాముని యొక్క వర్ణన చేసింది. రాముడు ఎంత అందంగా ఉన్నాడో ఎంతో వర్ణన చేసింది. దశరథుడు చేశాడు. అలానే ఇక్కడ సరమ కూడా చేసింది. అంటే ఏమిటనమాట, వీళ్ళందరూ వర్ణన చేశారంటే సాక్షాత్తుగా సగుణ రూపంలో ఉన్న పరబ్రహ్మమును రాముని రూపంలో దర్శనం చేసుకొని వర్ణన చేసినటువంటి వాళ్ళు. అందుకు వీళ్ళు చేసినటువంటి వాళ్ళందరూ కూడా చూసుకోండి. ఇక్కడ విశేషం అది. అంటే ఏమిటనమాట, రాముడు ఎంతమందికైనా రావణాసురుడు కూడా కనపడ్డాడు. రావణాసురుడు కూడా చేస్తాడు. ఇదే గొప్ప విశేషం. అందుకనే ఏమన్నారనమాట, దీనిలో శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని చెప్పింది. అందుకని రాముడు తొందరగా సంహరించడు. ఇక్కడ దీనిలో జాగ్రత్తగా మనం కనిపెడితే రావణాసురుణ్ణి తొందరగా చంపలేదు, కరుణ్ణి తొందరగా వెంటనే చంపలేదు. కరుడు వేసినటువంటి బాణములు ఎన్ని వేశాడో రాముడి మీద, ఎన్ని గుచ్చుకున్నాయో, నెత్తురు కారిపోతున్నది, అయినా కానీ ఆయన కొట్టలేదు. అంటే ఏమిటి, వాడి యొక్క
ఆ తీవ్రత అంతా కూడా కానీ ప్రయోగించు నీ 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 నీ- నీ యొక్క తీవ్రత ఉన్న చూసావు, నీ యొక్క కోరిక నేను ఎందుకు కాదంటాం. భగవంతుడు కూడా సరే కానీ కొట్టవయా అని. ఆ కరువు కొట్టేసేసాడు. ఓ దెబ్బ తిరిగి ఎట్ట కొట్టేశాడో తెలిసిన, రాముడి చేతిలో ఉన్న ధనుసు కూడా విరిగిపోయింది. ఇది మీరు గమనించాలి. అలానే రాముడు ధరించిన కవచము పగిలిపోయింది, కొట్టిపారేశాడు. అంటే పై చేయి వాడితే అయింది. అయితే అప్పుడు ఆ సందర్భంలో రాముడు అగస్త్య మహర్షి ఇచ్చినట్టు వైష్ణవ చాపం, ఆయన ఇచ్చినటువంటి కవచము, ఆయన ఇచ్చినటువంటి బాణం ఇవి ఉన్నాయి, అవి కొట్టుకున్నాడు. అవి అగస్త్య మహర్షి ఇచ్చాడు. ఈ అగస్త్య మహర్షి ఇచ్చే ఎందుకంటే నువ్వు ధర్మరక్షణార్థం ఉపయోగించవా అన్నాడు. ఇవి కొట్టాడు. ఇవి కొట్టుకునేటప్పుడు ఇక ఠకామని ఎగిరిపోయినాడు. ఎంతసేపులో ఎగిరిపోతున్నాడు, నిమిషమే. ఒక బాణంతో ఏమో రథాన్ని కొట్టాడు, ఒక బాణంతో సారథిని కొట్టేశాడు. దాంతో ఎగిరి గంతేసి అవతల దూకాడు. ఎవరో కరుడు అవతల దూకి గద భుజాన పెట్టుకొని యుద్ధానికి వస్తుంటే టకా టకా కొట్టువారేశాడు. అయిపోయింది. మొత్తం 2 నిమిషాల్లో ఎగిరిపోయినాడు. అంత క్రితం దాకా ఎట్లా ఉంది వాడికి చెప్పి చేయలేదు. అంటే ఏమిటనమాట, దీనిలో ఒక రహస్యం ఏంటంటే ధర్మము అధర్మం అనే 2 పదాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అధర్మము జయిస్తూ ఉంటుంది, ధర్మం ఏం చేస్తుంటుందంటే పోడిపోతూ ఉన్నట్టుగా కనబడుతుంటుంది మనకి. ధర్మం ఏంటంటే ఓడిపోతున్నదిరా, జయించేది ఏంటో అధర్మమే జయిస్తుంటుంది. కాబట్టి అధర్మాన్ని కొట్టుకుంటే సరిపోతుందిరా అని అనుకుంటారు కొంతమంది. కానీ అక్కడ విశేషం అది కాదు. ధర్మం ఏం చేస్తుంటుందంటే అనుభవించుతూ ఉంటుంది అనమాట. వాడి యొక్క తీవ్రత అంతా కానివ్వని అంటుంది. అయిపోయిన తర్వాత ఇక విజృంభిస్తుంది. ఆ విజృంభించినప్పుడు నరసింహస్వామి వలె విజృంభిస్తుంది. అది నరసింహస్వామి వలె విజృంభిస్తుంది. అందుకనే మృగేంద్రాణం మృగేంద్రోహం అని చెప్పి ధర్మ సంస్థానకు వచ్చినప్పుడు సింహం వలె విజృంభిస్తాడు అనమాట పరమాత్మ. అప్పటిదాకా వీళ్ళు అధర్మంతో ఆ పనులు ఈ పనులు రకరకాల పనులు చేస్తుంటారు. అలా ఈ విధంగా ఆ ధర్మము అధర్మముల దగ్గర మధ్యలో ఉండేటువంటి ఈ తగువుతోటి వచ్చేటప్పటికి అధర్మం ఓడిపోతున్నదా అని అనిపిస్తుంటుంది. ఇది ధర్మం ఓడిపోతున్నదా అధర్మం గెలుస్తున్నదా అని అనిపిస్తుంటుంది. కానీ ఆ కరుడు యుద్ధంలో 1:12 నిమిషాలు మనం లెక్క పెడితే, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కదాన్ని మనం పెడితే 14,000 రాక్షసులు, అలానే కరుడు, దూషణుడు, త్రిశురుడు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా 1:12 నిమిషాల్లో చంపేసేసారు. అంత చెప్పేసిన తర్వాత ఆ శరీరం అంతా నల్లటి శరీరం, ఎర్రటి చారలు, తిలకం కనుక అద్దినట్టు ఎట్టే అలా ఉంటుంది. అలా ఉన్నది. అలా ఉంటున్నప్పుడు అయిపోయింది యుద్ధం. యుద్ధం అయిపోయిన తర్వాత ఆ సీతాదేవి లక్ష్మణస్వామి ఒక కొండ గుహలో అక్కడ కూర్చోబెట్టి ఆ కొండ గుహ దగ్గర ఆయన దగ్గర ఉండి, ఎందుకంటే రాక్షసులు వచ్చి ఈ విధంగా అపహరిస్తారు, ఏం చేస్తారని అన్నాడు. సరే అయిపోయిన రాక్షసులందరూ చంపేశాడు. చాలా మంది రాక్షసులు భయపడి పరిగెత్తారు. అప్పుడు ఆ పరిగెత్తి ఎక్కడికి పోయినారు అంటే లంకలోకి వెళ్ళారు. అట్లా ఈ శూర్పణఖ కూడా పరిగెత్తుకుంటూ పోయింది, లంకలోకి పోయింది. ఆ లంకలోకి వెళ్ళిపోయింది. అంటే ఏమిటి, ఇంతటితో అయిపోయింది రామాయణం. ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దండకారణ్యంలో ఉన్న రాక్షసులందరినీ సంహరించేసేసాడు. మునులు అడిగారు, అయ్యా రాక్షసులు మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళి ఆ రావణాసురుడిని కదిలించింది. రావణాసురుడు ఇక వచ్చాడు, మాయ వేషం అపహరించాడు. ఎన్నో వేషాలు వేస్తున్నాడు. ఈ వేషాలు వేస్తున్నప్పుడు చివరికి సులభంగా ఎందుకు మాయలు నా దగ్గర ఉన్నాయి కదా అని ప్రయత్నం చేశాడు. చేస్తే ఇక్కడ సరమ అనేటువంటి ఆమె రాక్షస స్త్రీయే బయటికి వచ్చింది. ఈమె మంచి హృదయురాలు, సహృదయురాలు. అటువంటి ఆమె రాముణ్ణి వర్ణించింది. అంటే అర్థం ఏమిటనమాట, రాముణ్ణి వర్ణించింది అని అంటే అర్థం ఏమిటంటే ఈమె రాముని మీద ఉండేటువంటి భక్తి అనమాట. ఇది
అప్పుడు ఈమె చెప్పేసింది అనమాట. ఈమె ఏం చెప్పింది అనమాట, రామలక్ష్మణులను చూచిన శర్మ, రామలక్ష్మణులన్నీ నేను చూశానమ్మానని, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నువ్వేమి భయపడాల్సిన పని లేదు అని ఆ విధంగా అంతా కూడా చెప్పేసింది అనమాట. అసలు ఆపద వచ్చింది, రాక్షసులకు ఆపద వచ్చినది అని ఈ విధంగా చెప్పింది. శర్మ చెప్పిన సూచన ఏమిటంటే, పర్వత శ్రేష్టముకు మేరు పర్వతమునకు ప్రదక్షిణము చేయుచు, ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు. ఇది జనరలైజ్, ఇది జనరలైజ్ అనమాట. ఏమిటి, ఇటువంటి అప్పుడు సందర్భంలో ఏమన్నా సరే కష్టాలు వస్తే అనుకోకుండా, ఇప్పుడు ఎట్లానంటే శరీరానికి సంబంధించిన ఏదైనా తినకూడని తిన్నా, లేకపోతే వర్షాలు తెలిసినా ఏమన్నా ఉంటే, ఓహో ఈ కారణం వల్ల అని అనుకోవచ్చు, ఈ కారణం వల్ల వచ్చింది. ఏమీ లేదండి కారణం, ఏమీ లేదు కారణం. శుభ్రంగా ఉన్నాం, సడన్ గా వచ్చి పడది, ఏదో ఆపద వచ్చి పడది, అది ఊహించినటువంటిది అనమాట. అప్పుడు ఇక్కడ చెబుతున్నది, శర్మ చెబుతున్నది, చూడండి ఏం చెబుతున్నదో ఇక్కడ విశేషమైనటువంటిది ఏమిటంటే, మేరు పర్వతమునకు ప్రదక్షిణము చేయుచు. ఇక్కడ విశేషం కూడా ప్రస్తుత కాలంలో ప్రస్తుత కైలాసగిరిని, ఇక్కడ విశేషం కూడా మన కైలాసగిరిని చూసి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. కైలాసగిరిలో ఉన్నటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి అది గిరి, అది ఆ విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం అశ్వములే మండలగతిని 30 ముహూర్తములలో పూర్తి చేయుచున్న సూర్యుని శరణు వేడు. 30 ముహూర్తములలో ఒక రోజు ఆయన ఆ పైన తిరుగుతూ ఉన్నాడు, ఆ పైన తిరుగుతూ ఉన్నాడు. ఏది మనం ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి కైలాసగిరి ఉంది, ఆ సూర్యకాంతి పడ్డప్పుడు మనకు చూపిస్తున్నాడు. దానిలో ఆ కొండ బంగారం మాదిరిగా మారిపోతుంటుంది, అట్లా అనమాట ఆ సూర్యుడు అనమాట. అటువంటి సూర్యుడిని గుర్తు చేస్తున్నది, గుర్తు చేసి ఏమంటున్నదంటే, సూర్యుని శరణు వేడుము అనగా ఆదిత్య హృదయం చదువుకో అది. కాబట్టి ఆదిత్య హృదయం అనేటువంటిది సామాన్యంగా ఆదివారాలు సహజంగా చదువుతుంటారు. ఆదివారం అనే కాదు, ఏ వారమైనా చదువుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఆదిత్య హృదయం, దానికి అర్థాలు కూడా ఉన్నాయి. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వేదం నుంచి వచ్చింది ఆ ఆదిత్య హృదయం. ఎక్కడ ఉన్నది ఆదిత్య హృదయం ఈ పుస్తకం అని అంటే, ఈ మనకి యుద్ధకాండలో ఉన్నది. యుద్ధకాండలో రావణాసురుణ్ణి చంపడానికి ముందుగా, రావణాసురుడు చావటల్లా ఎంతసేపటికి, వాడు తలకాయలు మొలుస్తున్నాయి. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చాడు. అగస్త్య మహర్షి వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు ఆదిత్య హృదయం నీవు ఒకసారి చదివి, నువ్వు ఒకసారి స్మరించుకొని యుద్ధం చేయబోయా పోతాడు ఇంకా ఆయన. ఆదిత్య హృదయం చదువుతాడు. రామాయణంలో ఉన్నది ఆదిత్య హృదయం, మనకు చివరిలో వస్తుంది మనకు ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం చదివి ఆ యుద్ధంలో దిగి బ్రహ్మాస్త్రంతో కొట్టిపారేస్తాడు. అట్లా అనమాట ఇది అనమాట. ఇది ఏమిటంటే, ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఇటువంటి సమయంలో వచ్చినప్పుడు ఆదిత్య హృదయం చదువుకోండి అని మనకి వాల్మీకి చెబుతున్నాడు. ఆదిత్య హృదయం అంటే దానిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా వేదం నుంచి వచ్చినటువంటి విశేషాలతోటి, ఆదిత్య 108 నామాలతోటి 108 ఉంటాయి దానిలో. ఆ మొత్తం ఏష సర్వేషు జాగ్రత్త అనే విధంగా ఆతపే మండలి ఏమృత్యోపింగళ సర్వతాపన కవిర్ విశ్వ మహాతేజ రక్త సర్వభూద్భవ ఏష చామీకర అభాయ అనే విధంగా మొదలుపెట్టి చివరి దాకా అవున చూశారు. మహా అయితే కంఠస్థం వచ్చిన వాడికి 5 నిమిషాలే అదనమాట. వారానికి ఒకసారి అయినా సరే ఆదిత్య హృదయం పిల్లలకి ముందు నేర్పాలండి. ఇటువంటివి పిల్లలకి నేర్పితే వాళ్ళకి చాలా శక్తివంతమైనటువంటి శక్తి వస్తుంది వాళ్ళకి. అదిగాక విశేషము, అజ్ఞానం అనే చీకటి అసలు ఉండదు, మందబుద్ధి అసలు అంతకన్నా ఉండదు. అది చురుకైనటువంటి వాళ్ళు అవుతారు. ఆదిత్య హృదయం చదువుకోండి, ఆదిత్య హృదయం అది గొప్ప విశేషం. ఆదిత్య హృదయం చదువుకుంటే
ఈ చీకటి అంతా పోతుంది, అనగా ఈ మాయ అంతా పోతుంది అని అర్థం. ఈ చీకటిని పోగొట్టేవాడు ఎవరయ్యానంటే సూర్యుడు. అది అని ఇక్కడ సర్వం ఏమంటున్నదంటే ఆదిత్య హృదయం ఒకసారి స్మరించుకోమా అని చెబుతున్నాడు. అంటే ఇటువంటి సందర్భాలలో ఏవో గురువుగా ఎవరో ఒకరు వస్తారు. ఇటువంటి సందర్భాలలో ఒక మంచి మాట చెబుతారు, ఇదిగో మీరు ఇది చేయండి అంటే అది ఎవరిదే యొక్క విశేషం అంటే పరమాత్మ యొక్క విశేషమే అది. అలా అనమాట. ఇట్లా చెప్పిన తర్వాత ఇక 34వ సర్కలో శర్మ రావణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకొని వచ్చాడు. నేను రావణాసురుడు ఏం చేస్తున్నాడో చూస్తాను, చూసి అంతా తెలుసుకొని వస్తానని ఆమె ఈమె కూడా కనపడకుండా వెళ్ళిపోతుంది కదా, ఈమె కూడా అదృశ్యమైపోయి వెళ్ళిపోతుంటుంది, చాలా వేగంగా కూడా వెళ్ళిపోతుంటుంది అనమాట. సీత శర్మను రావణుడు ఏం చేస్తున్నాడో చూసి రావమ్మా అని చెప్పేసేటప్పటికి ఈమె వెళ్ళింది. ఆ రావణాసురుడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది వెళ్ళేటప్పుడు శర్మ రావణుని సంభాషణ అంతా కూడా విని వచ్చి తీసుకొచ్చి చెప్పేసింది. శర్మ నీవు ఈ ఆసనంపై కూర్చొని నాకంతా చెప్పవమ్మా అని అంటున్నది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? శర్మ సీత అనే ఒక ప్రదేశం ఏ విధంగా ఊహించాలంటే మనకు సహస్ర స్తంభ మండపంలో జరుగుతుంది. సీతాదేవి ఏమన్నది, శరమని అమ్మ ఆసనం ఆ కుర్చీ వేసిన వాడు కూర్చొని నాకంతా వివరంగా చెప్పమ్మా అని అన్నది. పేరు ఏమిటనమాట? అదంతా ఎక్కడ ఉంది? ఇది అశోకవనంలో ఉంది ఈ సహస్ర స్తంభ మండపం, అది అక్కడ ఉన్నది అనమాట. సరే మొత్తం చెప్పేసేది అనమాట. ఇక్కడ ఒక విశేషం వస్తున్నది. ఏమిటంటే రావణాసురుడి తల్లి పేరు కైకసి. ఈ సందర్భంలో కైకసి ఏం చెప్పింది అని అంటే రావణాసురుడికి సీతాదేవిని ఇచ్చేసేయి, యుద్ధం వద్దు అని చెప్పి ఇంకా చెబుతున్నది ఒక విశేషం. హనుమ సముద్రం దాటొచ్చాడు, ఇదిగో లంకను తగలబెట్టాడు. దీన్ని బట్టే మనం ఊహించుకోవచ్చు మనకి అంతా కలిసి రాదు, అంతా మనకంతా రాక్షస సంహారం జరుగుతుంటుంది. కాబట్టి జాగ్రత్త మంచిది, మైథిలిని ఇచ్చేసేవయ్యా అని చెప్తే. కానీ వింటాడా మరి వీడు? వినడు. ఏమంటున్నాడు అనమాట? తల్లి మరియు మంత్రులంతా కూడా చెప్పారు, మంత్రులందరూ చెప్పేశారు, ఎందుకయ్యా యుద్ధం ఇచ్చేసేవయ్యా. ధనమునందు ఆసక్తి గల లోభి, ఇక్కడ చెబుతున్నాడు ఒక సూక్తి, ఇవే ఇటువంటివే నేను అన్ని దీనిలో ఏరి ప్రత్యేకంగా రాసింది. ధనమునందు ఆసక్తి గల లోభి ధనముని ఎట్లు విడువడు, రావణుడు కూడా అట్లే నిన్ను విడువలేకుండా ఉన్నాడు. ఏ సీతాదేవి ధనమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు, ధనమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంటే అర్ధాతురాణవన బంధు. ధనమునందు ఆసక్తి ఉంది వాడికి, పైసా పైసా. బంధువులు ఎవరైనా 10 రూపాయలు ఏ రానని అంటే ఇవ్వడు, నేను ఎక్కడోనే నా దగ్గర లేవంటాడు. ఒక 10 రూపాయలు ఇచ్చాడు అనుకో, మరునాటికి 11 రూపాయలు ఇయ్యి అంటాడు. ఏదైనా 10 రూపాయలు 11, అవును రూపాయి వడ్డీ. ఇది ఎట్లా అనమాట ఇది. అట్లా ఉంటాడు. ఏంటంటే ధనమునందు ఆసక్తి గల లోభి ధనమును ఎట్లు విడువడో, రావణాసురుడు కూడా నిన్ను అట్లా వదిలిపెట్టకుండా ఉన్నాడమ్మా, నిన్ను విడవనే విడవడు. వాడు చచ్చేదాకా కూడా విడవడు, చచ్చిన తర్వాతనే విడిచేది. ఇది అర్థం. చివరికి ఫైనల్ చెప్పేసింది, ఎంతమంది చెప్పినా వినడు, వాడు చనిపోయిన తర్వాతనే కానీ నీవు అప్పుడు నీకు విడిపించటం, అది అర్థం. అప్పటిదాకా అంతే. ఎవడికి మాత్రం భయపడి మాత్రం విడువడు, ఎవరికి భయపడడు వాడు ఆ రావణాసురుడు అనే విధంగా ఆ ఉన్నటువంటి విశేషం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చేసింది అనమాట. మాల్యవంతుడు రామునితో సంధి చేసుకోమని చెప్పాడు. మాల్యవంతుడు అనేటువంటి ఆయన కూడా ఎందుకయ్యా లేనిపోయింది, ఎంతమంది చెప్పారనంటే అందరూ చెప్పారు సంధి చేసుకోండి, కానీ ఒక్కడున్నాడే ఇంద్రజిత్తు, వాడు మాత్రం వీడు వీడు తండ్రి ఎంత అంటే తండ్రి కన్నా మించినోడు వీడు. వీడు ఒక్కడే. కుంభకర్ణుడు చెప్పాడు సీతాదేవిని ఇచ్చేసేయి అన్నాడు, తల్లి చెప్పింది, మామార్చులు చెప్పారు, అందరూ చెప్పేశారు, అందరూ చెప్పేసేసారు, కానీ వీడు వెంట. ఇది కాబట్టి చివరికి ఏమైనారు? చివరికి ఇంద్రజిత్తు ఏమైనా కాజేసుకొచ్చాడా? అదే సీత కాదు కదా, మరి వాడిని చంపేశారు.
చచ్చాడు. ఎందుకు పోయినాడు అని అంటే అధర్మ పక్షాన్ని పట్టుకున్నాడు. వాడు మాయల మారే అధర్మ పక్షం అని నిలబడ్డాడు కాబట్టి ముందు వాడిని చంపేసేసాడు ఇంద్రజిత్తుని. ఇంద్రజిత్తుని చంపేసినప్పుడు ఇంద్రుడు అబ్బా ఏం సంతోషించాడు కదా, నన్ను జయించాడు వీడు, నన్ను బంధించి తీసుకుపోయినాడు వాడు లంకలోకి, చూసామా ఇప్పుడు వాడి గతి ఏమైందో. రాముడి చేతిలో అంటే లక్ష్మణుడి చేతిలో పోయినాడు. ఎవరు? ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో పోయినాడు, రావణాసురుడేమో రాముడి చేతిలో పోయినాడు. వీళ్ళిద్దరు ఎవరంటే రావణాసురుడి కుడి భుజం అనమాట. ఎవరు? ఇంద్రజిత్తు. వీళ్ళిద్దరు ఎవరు అనమాట? జీవాత్మ పరమాత్మలు. వీళ్ళిద్దరు విడిగా అయితే జీవాత్మ పరమాత్మలు వీళ్ళిద్దరు చెరొక పని చేశారు. వచ్చినటువంటి వాడు ధర్మ సంస్థాపనకు అనమాట అది. సరే, ఇక్కడ మాల్యవంతుడు కూడా చెప్పాడు. మాల్యవంతుడు కూడా చెప్పేమంటాడు. మాల్యవంతుడు 308వ పేజీలో 2వ పాయింట్లో, గురువు వద్ద విద్యను శ్రద్ధగా అభ్యసించిన వాడు నీతి మార్గమున చిరకాలము ఐశ్వర్యమును పొందుతాడు, శత్రువులను వశములో ఉంచుకుంటాడు, కాలమును అనుసరించి శత్రువులతో సంధి చేసుకుంటాడు, వారితో శత్రుత్వం పెట్టుకొనడు, వారితో యుద్ధం వస్తే స్వపక్షమును అభివృద్ధి చేసుకునొచ్చు మహా ఐశ్వర్యమును పొందుతాడు, శత్రువు కంటే తాను బలహీనుడుగా ఉన్నను సమముగా ఉన్న సంధి చేసుకుంటాడు, శత్రువు కంటే తాను బలవంతుని యుద్ధం. ఈ విధంగా యుద్ధ నీతి రాజనీతి అంతా కూడా చెప్పాడు. ఎంత చెప్పినా ఏం లాభం? ఎంత చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఏమీ వినేవాడు కాదు. అప్పటికి మాల్యవంతుడు అంటాడు, అన్ని దుశ్శకునాలు కనపడుతున్నాయి, ఈ దుశ్శకునాల వల్ల ఏమిటంటే మనకి ఆపద వస్తున్నది, నా మాట వినవయ్యా అని ఈ విధంగా మాల్యవంతుడు చెప్పాడు. కానీ రావణుని మనోభావంలో మార్పు రాలేదు, ఏమాత్రం మార్పు రాలేదు. ఇక రావణుడు మాల్యవంతుని మందలించుట, చెప్పావులో నాకు అవసరం అని ఎవడైతే మంచి మాటలు చెప్పాడో వాడిని తిడతాడు. అది ఇదేంటంటే దీని అర్థం ఏంటంటే కామాతురుడి యొక్క లక్షణాలు చూసుకోండి ఎలా ఉంటుంది అని అంటే, వాడి మంచి మాటలు చెబితే చెప్పిన వాడిని తిడతాడు. అది చూసుకోండి, మాల్యవంతుడిని నిందించేసేసాడు ఈ విధంగా అనమాట. రావణుడు మాల్యవంతుడిని నిందించేశాడు. ఈ నిందించిన తర్వాత అయిన తర్వాత రావణుని నిర్ణయం చెప్పేస్తున్నాడు, నన్ను 2 ముక్కలుగా చేసినా నేను ఎవరికి వంకను. ఇది ముఖ్యమైన పాయింట్. ఈ పేజీలో 310వ పేజీలో రావణుని నిర్ణయం చూసుకోండి, నన్ను 2 ముక్కలుగా చేసి నేను ఎవరికి వంగను, ఇది నాలోని సహజ దోషము అని తానే చెబుతున్నాడు. ఇది నాలోని సహజ దోషము, నా స్వభావమును నేను దాటలేను. అంటే అర్థం ఏమిటి? నేను రాక్షసుణ్ణి కాబట్టి నా రాక్షసత్వం పోదు అని అర్థం. ద్విధా భజ్యే, ఈ విధంగా తను చెబుతున్నాడు, నన్ను 2 ముక్కలుగా చేసి నేను మాత్రం మారను. దైవ సంకల్పం చే రాముడు సముద్రంపై సేతు నిర్మించినంత మాత్రం నేను భయపడవలసిన పనేమి లేదు, అసలు ఆశ్చర్యమేమి లేదు. వానర సేనతో సముద్రం దాటి వచ్చి రాముడు తిరిగి ప్రాణములతో వెళ్ళడు, అది మాత్రం ఖాయం. వచ్చాడు కదా చస్తాడు అంటున్నాడు. పాపం ఈయన గారికి ఇట్లా అనుకుంటున్నాడు, ఈయన కలగంటున్నాడు, నీకు ప్రతిజ్ఞ చేసి సత్యం చెబుతున్నానయ్యా మాల్యవంత. ఈ విధముగా కోపంతో దుష్టరాముడు పలుకగా మాల్యవంతుడు సిగ్గుపడి తిరిగి సమాధానం చెప్పుగా ఈ నీతో అనవసరంలో మాట్లాడటం అని అనుకొని రావణుని జయసత్వంతో ఆశీర్వదించి మాల్యవంతుడు ఇంటికి సరేనయ్యా నీకు జయము కలుగుగా కానీ ఒక మాటని ఇంటికి పోయినాడు. ఆయన రాముడు లంకకు రక్షణ ఏర్పాటు చేస్తున్నాడు. రాముడు ఇక్కడ తూర్పు ద్వారం ప్రహస్తుని, దక్షిణ ద్వారం ఇక్కడ మహోదరుని. ఇక్కడ రాముడు అనే మాట ఉన్నది, ఇక్కడ రావణాసురుడు అని ఉండాలి. ఇక్కడ 2వ పాయింట్, ఇక్కడ తప్పు పడదు. రావణాసురుడు, రావణుడు లంకకు రక్షణ ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ 311వ పేజీలో ప్రింట్ అది, సర్దిద్దుకోండి. రావణుడు లంకకు రక్షణ ఏర్పాటు చేస్తున్నాడు. తూర్పు ద్వారమున ప్రహస్తుని, దక్షిణ ద్వారం మహోదర పార్శ్వులను, పశ్చిమ ద్వారమున మాయలు బాగా తెలిసిన శత్రువైన ఇంద్రజిత్తుని, ఉత్తర ద్వారమున సొగసారణులను నియమించి తాను కూడా అక్కడనే ఉండునన్నాడు. మహాపరాక్రమ విరూపాక్షుని ఇంకను రాక్షస వీరులను సేనా మధ్య భాగంలో నిలిపాడు. ఈ విధముగా సైన్యం నిలిపి తాను జయము పొంది తనను భావంతో నేను జయిస్తాను, ఇంకా ఈ విధంగా పెట్టేశాను కదా అని అనుకుంటున్నాడు. రావణుడు ఈ విధంగా నగర రక్షణమును తగిన ఏర్పాట్లు చేసి
మంత్రులకు అనుమతినిచ్చి వారి ఆశీర్వాదాలు పొందాడు. సరే మీరందరూ ఇళ్ళకి వెళ్ళొచ్చాయా, ఆ మంత్రులు వెళ్ళండి అన్నాడు. ఐశ్వర్యంతో వెళుతున్న లోపలికి అంతఃపురంలోకి వెళ్ళిపోయినాడు ఈ రావణాసురుడు. ఇక్కడ భగవద్గీతలో ఒక విషయం వస్తున్నది ఏమిటంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది మనకి ఈ 2 శ్లోకాలకి ఉదాహరణగా చెప్పండి అంటే మనవాడు రావణాసురుడు వస్తాడు. రావణాసురుడు ఏంటంటే ఛాయతో విషయాన్ పుంసః, వీడది ఈ విషయ సుఖాలను గురించి ఆలోచన చేసుకునేటువంటి వాడు కనుక వీడి చివరికి ఎలా వస్తాడంటే నెమ్మదిగా కోపంలోకి వచ్చేసేస్తాడు. ఈ కోపం అనేది ఎంత దూరం తీసుకుపోతుందంటే వీడు నాశనం కావటానికి వస్తుంది. ఇదే దీని ప్రకారంగానే వస్తుంది. అందుకని ఈ విషయ వ్యాసనలు ఉన్నాయే అవేంటి, మానవుల్ని పతనం చేస్తాయి. అదే అందుకనే రావణాసురుడు ఒక విశేషం ఉదాహరణగా పెట్టుకోండి. ఈ విషయాన్ని దీన్ని బట్టి మనం ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా ఇటువంటి సంఘటనలు మనం చాలా చూస్తున్నాం అన్నమాట. చాలా విశేషాలు మనకి న్యూస్లోను వీటిల్లోనూ వస్తున్నది. ఈ కామం అనేటువంటి దాన్ని చివరికి ఏ పరిస్థితిలో తీసుకొస్తున్నదంటే అటు చెప్పలేనటువంటిది, ఇటు వీళ్ళు వాళ్ళు చెప్పే ఒక పెద్ద చరిత్ర అయిపోతున్నది ఇది. ఎందుకనంటే ఇదంతా విషయ సుఖాలుగా పట్టినటువంటి వాడు ముఖ్యంగా ఈ యువతలో ఎక్కువగా ఉన్నది. అట్లా ఈ విధంగా అనమాట అది ఈ విషయం. అందుకని రామాయణం చదివేటప్పుడు ఇటువంటి విషయములు నీతిబోధకమైన తెలుసుకొని తన యొక్క మార్గంని సన్మార్గంలో ఉంచుకోండి అని చెప్పడానికే వాల్మీకి రామాయణం అనేది వచ్చింది, అది అర్థం. ఇక ఆ తర్వాత అక్కడ విభీషణుడు లంకానగర ద్వారా రక్షణ గురించి రామునకు, ఇక్కడ రాముడి దగ్గర ఉన్నటువంటి ఆ విభీషణుడు లంకను గురించి అంతా చెప్పేస్తున్నాడు. లంక రహస్యాలన్నీ కూడా రాముడు చెప్పేశాడు. అనగా విభీషణుడికి శరణ ఇవ్వటం వలన మొత్తం ఈ ఉపయోగాలు అనేది, అంటే ఆయన ఈ ఉపయోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఏమి ఇవ్వలేదు శరణు, ఆయన సహజ లక్షణాలు. అది విభీషణుడే అన్నాడు, నేను కూడా యుద్ధం చేస్తాను అన్నాడు. అంటే మీతో పాటుగా నేను కూడా. కాబట్టి ఏం చేశాడు, తనకు తెలిసినటువంటి చెప్పాడు అంతే. అలా చెప్పడం వలన తేలిగ్గా శుభ జయించడం అనేటువంటి కుదురుతుంది. ఇది రేపు మనకు ఇది 37వ సర్గ నుంచి మనకు ప్రారంభం అవుతుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమాదావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.